అస్సలం అయికం ఎవ్రీవన్, హాయ్ అండి, హలో. ఈరోజు మన సాల్మియాలో ఉండే వాళ్ళకి బెస్ట్ ఆఫర్ అయితే చెప్పబోతున్నాను. మన సాల్మియా సూక్లో అయితే సిటీ హైపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడైతే బెస్ట్ 900 ఫిల్స్ ఆఫర్ అయితే పెట్టున్నారు. సో నేను నా ఫ్రెండ్ అయితే వచ్చేసామండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే అండి హైపర్ మార్కెట్. సో ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నవి ప్రతి ఒక్కటి కాదు, సగానికి సగం అయితే 50% అయితే ఆఫర్ 900 ఫిల్స్వే పెట్టున్నారు. ఇట్స్ సీరియస్లీ అండి, చాలా మంది అయితే వచ్చున్నారు. మన ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువ మందిని చూశాను నేను. కిడ్స్ షార్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, చాక్లెట్స్, ఇంకా ఫ్రూట్స్, నట్స్, డేట్స్ ఇలా వింటివే అన్నీ జస్ట్ 900 ఫిల్స్ అన్నారు. ఇట్స్ బెస్ట్ ఆఫర్ ఫర్ అస్ అండి, నిజంగా చెప్పాలంటే. కాఫీ కానీ, బట్ ఫ్రూట్స్లో అయితే నేను చూసాను సగానికి సగం అలా ఏం ఆఫర్ లేదు, నార్మల్ ప్రైస్గానే ఉంది. బట్ మిగతా వాటిల్లో మనం తీసుకోవచ్చు. ఇంకా మటన్లో కానీ ఇలాంటి చికెన్లో ఇంకేం ఆఫర్ అయితే కనిపించలేదు నాకైతే, జస్ట్ అవి నార్మల్ ప్రైస్గానే ఉన్నాయి. బట్ 900 ఫిల్స్కి చాలా వే ఉన్నాయి తీసుకోవాల్సింది. సో ఎవ్రీవన్ అయితే చాలామంది అయితే వచ్చున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు, బట్ చూడ్డానికి అయితే వెళ్ళాం. కానీ నా ఫ్రెండ్ అయితే చాలా తీసుకుంది తనకి, ఎందుకంటే ఆఫర్స్ వినగానే నా ఫ్రెండ్స్కి అయితే పిచ్చి వచ్చేస్తుంది. ఎందుకంటే తన వెకేషన్కి వెళ్ళాలని 900 ఫిల్స్కి ఓట్స్ కానీ ప్రతి ఒక్కటి అండి. ఇట్స్ బెస్ట్ ఆఫర్ నాకైతే తెలిసి. ఈ దోమల బ్యాడ్ చూస్తున్నారు కదా, ఇదైతే కోయిట్లో దోమలు ఉంటాయని అడిగాను నేను. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం అయితే నేను ఇంకా ఎప్పుడు చూడలేదు దోమలు. మీరైతే మెసేజ్ చేయండి. ఈ నట్స్ కనిపిస్తున్నాయి కదా, నట్స్, డేట్స్, ఇవన్నీ 900 ఫిల్స్. ఎవరైతే వెకేషన్కి వెళ్తారో సీరియస్గా వాళ్ళకైతే బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ బాక్సెస్ కానీ, సెట్ డిజైన్స్ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తనకైతే ఆఫర్స్లో అని చెప్పగానే ఏం అవసరం ఉన్నా లేకపోయినా కొంటద్దండి నా ఫ్రెండ్. తను ఇలాగే. ఆ తర్వాత అయితే గోల్డ్ షాప్లో అయితే ఎవరు లేరు నిజం చెప్పాలంటే, ఎందుకంటే హై అయిపోయింది ప్రైస్. ఆ తర్వాత మనం సాల్మియా సూక్కి వెళ్ళాము. సాల్మియా సూక్ అయితే ప్రశాంత్ ప్లేస్ అండి ఒకటి. సాల్మియాలో అయితే బీచ్ మాత్రం చల్ల గాలిలో నేను నా ఫ్రెండ్ అయితే ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం, ఫ్రైడే అని. ఆ తర్వాత కొంచెం సేపు ఆ గాలిలో కూర్చుంటే, రీజన్ చెప్పాలంటే కోయిట్లో ఫ్రెష్ గాలి అనేది ఉండదు, ఏసీలో ఉంటాం కాబట్టి. సో ఒక మంచి ఫీల్ అండి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.